ఎక్కువ ఉందండి. హిందువులు హిందూ ధర్మాన్ని ఆచరించడం మానేశారు. హిందూ ధర్మాన్ని ఆచరించడం అంటే నల్ల డ్రెస్సులు వేసుకుని ఇరుముడు నెత్తులు పెట్టుకుని వెళ్ళిపోవడం కాదు, లేదంటే ఒక కాషాయం వేసుకుని ఊరంతా తిరిగేయడం కాదు, గుళ్ళు గోపురాలు తిరిగేసి 4 దండాలు పెట్టుకుని వచ్చేయడం కాదు. ధర్మం ఏం చెప్పింది దాన్ని మర్చిపోయాం. భగవద్గీతలో భగవాన్ శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు? ధర్మహింస తథైవచ అన్నాడు. అహింస పరమో ధర్మ అని ఎలా చెప్పాడో ధర్మహింస తథైవచ అని చెప్పాడు. అవసరమైనప్పుడు ధర్మానికి వ్యతిరేకంగా ఎవరైనా వెళ్తుంటే ధర్మహింస చేయడం ఏమాత్రం తప్పు కాదు అని చెప్పాడు. ఆ లక్షల మంది అయ్యప్పలు ఉన్నారు అక్కడ, ఏం పీకుతున్నారు వీళ్ళందరూ? అక్కడ ఒక అయ్యప్పని తోసి పడేస్తుంటే, ఈడ్చి పడేస్తుంటే, మెట్ల మించి కిందికి లాగేస్తుంటే, 18 నంబర్ నుంచి కిందికి లాగేస్తుంటే, 18 అసలు అయ్యప్పని చూడటం కన్నా కూడా 18 అలా అడిగినందుకే కదా ఇవన్నీ అరెస్ట్ చేసింది. అలా అడిగినందుకే అరెస్ట్ చేసింది. అక్కడ జరిగిన పరిస్థితి మీకు తెలియదండి. ఇప్పుడు ఎవరైతే ప్రశ్నిస్తున్నారో ఒక నిమిషం మీరు చెప్పి నేను యాక్సెప్ట్ చేస్తాను, ప్రశ్నిస్తున్నారో వీళ్ళందరూ కూడా ఎందుకంటే పవిత్రమైన ఇడుముడిని సమర్పించాలనే ఆలోచనతో పంబా నది నుంచి గుడి వరకు నడుచుకుంటూ వస్తారండి. ఎక్కడ కూడా ఎంత ఏదైనా ఇది ప్రశ్నిస్తే ఇప్పుడు సమస్య ఏంటంటే దీక్ష చేయడం ఇంపార్టెంటా, ధర్మాన్ని నిలబెట్టడం ఇంపార్టెంటా? ఇది చాలా ఇంపార్టెంట్. ధర్మం లేకపోతే దీక్ష లేదు, అసలు ధర్మం లేకపోతే అయ్యప్ప లేడు, ధర్మం లేకపోతే విష్ణుమూర్తి లేడు. ఇప్పుడు అదే కదా నేను నా యొక్క అభిప్రాయం ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు జరుగుతున్న ధర్మం కోసం పోరాడవలసిన ప్రశ్నిస్తున్న వాడిని అక్కడ మీరు చూసే ఉంటారు కొన్ని దృశ్యాలు. స్వామియే శరణమయ్యప్ప అని గట్టిగా అరిస్తే తప్పు. అక్కడ ఎందుకు చెప్పారు కదా, ఒక్క నిమిషం ఆగండి. చాలా మంచి పోరాటం చేశారు అక్కడ, చాలా మంచి పోరాటం చేశారు. నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పిన విషయం ఏంటంటే, తోసేస్తారు, ఎక్కడైనా తోసేస్తారు, దాంట్లో డౌట్ ఏం లేదు. ఎప్పుడు రాక్షసుడు ఏం చేస్తాడు? రాక్షసుడు మంచివాడిని తోసేస్తాడు, చంపేస్తాడు, నరికేస్తాడు, ఇదే పని వాడికి. దాని మీద వాడు తోసేస్తున్నాడు, చంపేస్తున్నాడు, నరికేస్తున్నాడు అంటే ధర్మం నిలబడేది కాదు ఇప్పుడు దాకా. అసలు ఎక్కడ మనం ఏ అయ్యప్ప గుడి గురించి మాట్లాడుకున్నామో, ఏ కేరళ గురించి మాట్లాడుకుంటున్నామో, ఆ కేరళ అనే ప్రదేశం ఒకప్పుడు అసలు లేదు భూమి మీద. పరశురాముడు కోసం వచ్చిన భూమి అది. పరశురాముడు పరుశుని తిరిగిస్తే అప్పుడు సముద్రుడు ఇచ్చిన భూమి అది. ఆ పరశురాముడు ఎవరు? ధర్మానికి విరుద్ధంగా చేస్తే, ధర్మ విరుద్ధంగా ప్రవర్తిస్తే తండ్రి మాట దాటకుండా తల్లిని కూడా నరికేసిన పరశురాముడు. అంటే ఏ ధర్మం ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవాలి మనం. తల్లి అయినా సరే ధర్మ విరుద్ధంగా ప్రవర్తిస్తే ఖచ్చితంగా శిక్షించవలసిందే అని చెప్పిన పరశురాముడి నేలది. అలాంటి నేల మీద మనం కుంటి సాకులు చెప్పడానికి అవకాశం లేదు. ఇదే అయ్యప్ప, మనం ఏ అయ్యప్ప కోసం మనం వెళ్తున్నామో, అసలు అయ్యప్ప పుట్టింది దేనికోసం? ఒక దుర్మార్గుడైన రాక్షసుడిని చంపడం కోసం. ఆ అయ్యప్పను పుట్టించడానికి హరిహరులే ఇద్దరు కలవాల్సిన పరిస్థితి. ధర్మం కోసం హరిహరులే కలిస్తే, ఇద్దరు మగవాళ్ళు అనుకునేవాళ్ళు సరే, మామూలు వీళ్ళ భాషలో మాట్లాడుకుంటే ఇద్దరు మగవాళ్ళు ఎట్లా కలుస్తారు, అది వేరే విషయం. అంటే హరిహరులు కూడా కలవాల్సిన పరిస్థితుల్లో అలాంటి సందర్భాన్ని కూడా తెచ్చుకుని హరిహరులు కూడా కలిసి ఒక దుర్మార్గుడిని చంపడం కోసం కలిస్తే, అలాంటి అయ్యప్ప పుడితే, అయ్యప్ప శిక్షించితే ఆ రాక్షసుడిని, అదే అయ్యప్పని పూజ చేయడానికి మనం ఏం చేస్తున్నాం? పిరికి బంధంలాగా పారిపోయి వస్తున్నాం. ఒకడినైతే తోసేస్తారు, ఇద్దరినైతే తోసేస్తారు. అక్కడ 2 లక్షల మంది ఉన్నారు. 2 లక్షల మందిని ఏ ప్రభుత్వం తోయగలదు? ఇందాక మనం మాట్లాడుకున్న మన దేవస్థానాలు లేవని, ఏం కాదు, తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా గత బ్రహ్మోత్సవాల్లో ఒక అధికారి, ఆఖరికి పాస్టర్, అతను కింద గుడి పైన ఏమో అధికారి, గుడి కింద ఏమో పాస్టర్, కొండ దిగితే పాస్టర్, అతన్ని కూడా పార్టిసిపేట్ చేస్తే మనందరం చెప్పిన తర్వాత అతన్ని తొలగించారు. ఆ తర్వాత కొంతమంది తొలగించే ప్రయత్నాలు చేస్తున్నారు, పూర్తిగా ఇంకా సక్సెస్ కావాలి టీటీడీలో. ఇంకా అలాగే ఇక్కడ మనకి భద్రాచలంలో నిన్న ఇదే నెలలో ఒక క్రిస్టియన్ మహిళ, అవుట్ సోర్సింగ్ ఉద్యోగి, మన వాళ్ళందరూ వెళ్ళి అక్కడ దీపాలు పెట్టుకుంటే, మహిళలు దీపాలు పెట్టుకుంటే కార్తీక మాసం అని తోషాతలు పారేసింది, తొక్కేతలు పారేసింది. ఎందుకని మనం మాట్లాడలేకపోతున్నాం? ఎందుకని వాళ్ళని శిక్షించేలాగా చేయలేకపోతున్నాం? మనలో యూనిటీ లేదు, మనలో ధర్మాన్ని నిలబెట్టాలన్న జాతి లేదు. మనం దేవుణ్ణి మన భక్తి కోసం వెళ్తాం తప్ప దేవుడు ఏం చెప్పాడో వినం, భగవద్గీత ఏం చెప్పిందో మనం ఆచరించాం. నా కింద నేల మీద పడుకోమన్నాడు, ఏకభక్తం చేయమన్నాడు, ఇవి చేస్తాం తప్ప అసలు భగవంతుడు ఏం చేశాడు, ఎందుకు వచ్చాడు? భగవంతుడు శిక్షించడానికి వచ్చాడు, అయ్యప్ప శిక్షించడానికి వచ్చాడు. మీరు ఏ దేవుడైనా తీసుకోండి, వాళ్ళందరూ ఈ భూమి మీద
అధర్మం చేసిన వాళ్ళని శిక్షించడానికి వచ్చాడు. దాన్ని మనం ఆచరించమే. కమ్యూనిస్టుల మీద మనం పోరాటం చేస్తాం, లేదా ఇంకోటేమన్నా తిట్టిపోతాం. మనం చేయాల్సిన ధర్మాన్ని మనం చెయ్యం. అందుకేనండి ఈవేళ ధర్మాన్ని రక్షించడానికే హైందవ ధర్మం అనేది స్థాపించడం జరిగింది. ఈ రోజు నుంచి అక్కడ కూడా పోరాడింది ఇంతమంది అయ్యప్ప స్వాములు వెళ్ళినా వాళ్ళ ఇది తప్పని ఖండించిన వాళ్ళు కొందరు మన కోస్తా ఆంధ్ర వాళ్ళు ఉన్నారు. ఈవేళ జరుగుతున్న పరిణామాల్లో హిందూ మతం యొక్క దాడుల్ని, హిందూ మతం యొక్క ఆచార అలవాట్లని అన్య మతస్థులు కావాలని చెప్పి భారతదేశం హిందూ దేశంగా తీర్చిదిద్దాలని ఒక బలమైన సంకల్పంతో, అఖండ భారతదేశంగా తీర్చిదిద్దాలని ఉద్దేశంతో పవిత్రమైన టెంపుల్కి సాక్షిగా ఏ దేవుడైతే ధర్మం కోసం స్థాపన ఈ పవిత్రమైన భూమిని స్థాపించాడో, ఈ మానవ జన్మ స్థాపించిన వాళ్ళ కోసం హైందవ ధర్మంతో మేము పోరాడటానికి హిందూ మతం జోలికొచ్చిన నా కొడుకునైనా సరే అదో పతాలను తొక్కడానికి, వాడు మంత్రి అవ్వచ్చు, ముఖ్యమంత్రి అవ్వచ్చు, వేరే సంబంధించిన అధికారి అవ్వచ్చు, హిందూ మతం జోలికొస్తే, హిందువులు జోలికొస్తే వాడు తాట తీయటానికి అపర భగీరథలాగా, అపర కాలికలాగా ప్రతి హిందువును తయారు చేయలే ఉద్దేశంతో, ఒక బలమైన ఆలోచనతో హిందూ మతం జోలికొచ్చినా సరే మహా యజ్ఞాన్ని తీసుకొస్తుంది హైందవ ధర్మం. ఈ పవిత్రమైన భారతదేశం హైందవ సామ్రాజ్యం కావాలి. ఛత్రపతి శివాజీ ఏ విధంగా గర్జించాడో, ఏ హిందూ పవిత్రతను పాడు చేసిన మొఘలాయ చక్రవర్తుల మీద ఏ విధంగా స్పందించాడో అదే విధంగా నేను సైతం నా జీవితం మొత్తాన్ని హిందూ మతానికి అంకితం చేయడానికి మేము శ్రీనివాసానంద దగ్గరికి వెళ్దామండి ఒకసారి. స్వామి శ్రీనివాసానంద సరస్వతి సాధు పరిషత్తుగా అక్కడ జరుగుతున్న అనాచారాన్ని, అపచారాన్ని మీరు ఎలా చూస్తున్నారు? ఎందుకంటే మీకు అక్రాస్ ద కంట్రీ, దేశవ్యాప్తంగా మీకు అన్ని సాధు పరిషత్తుతోటి ఈ ఇంటరాక్షన్ ఉన్నది. వాళ్ళ నోటీస్కి మీరు ఏమైనా తీసుకెళ్లారా? ఎప్పుడైనా మీలో మీరు మాట్లాడుకోవడం జరిగింది వివిధ రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళతోటి? వాసుదేవన్ గారు, అంటే మన తెలుగు రాష్ట్రాల కోసం మాట్లాడుకోవడం కూడా మనకు బాధాకరమే. ఇదే సమస్య కానీ ఉత్తరాదిలో వస్తే అక్కడ సాధు సంతులు అందరూ కూడా వాళ్ళు తలవార్లు పట్టుకుంటారు. ఆ జపమాలలు, అలాగే ఆ దండక మండలాలు పక్కన పెట్టి వాళ్ళందరూ కూడా పిలిపించి మొత్తం లక్షలాది మంది రోడ్ల మీదకి వస్తారు. కానీ మనం ఏంటంటే కేవలంగా ఉపన్యాసాలు చెప్పుకోవడానికే మనం పరిమితం అయిపోయాం తెలుగు రాష్ట్రాలు. త్వరగా శ్రీరామ్ గారు చెప్పేటట్టుగా మన తెలుగు రాష్ట్రాల్లో భక్తులకి కొదువు లేదు, లక్షలాది మంది భక్తులు ఉన్నారు. కానీ మనకు భక్తి అయితే ఉంది, కానీ శక్తి మనకి లేదు. ఆ దైవ భక్తితో పాటుగా ఆ శక్తి కూడా మనకు ఉండాలి. సంఘటితంగా మనం ఏ సమస్యల మీద పోరాటం చేసే చెప్పండి. ఫేస్బుక్లో, వాట్సాప్లో, డిబేట్లో కూర్చొని మాట్లాడడం తప్ప హిందువులకి ఇన్ని సమస్యలు వస్తే ఎంతమంది రోడ్లు ఎక్కుతున్నారు? ఎంతమంది ఎన్ని సంఘాలు బయటకు వస్తున్నాయి? ఎంతమంది మనం పోరాటం చేయగలుగుతున్నాం? వాసుదేవన్ గారు, మీకు తెలియదు కాదు, మీరు కూడా ఎంతో అనుభవంతో మీరు చూస్తున్నారు తెలుగు రాష్ట్రాలు. కాబట్టి మనం ఖచ్చితంగా మనం ఏంటంటే కార్యోన్ముఖులు ఇంకా కాలేకపోతున్నాం. అవతల వాళ్ళు యుద్ధాన్ని ప్రకటించారు హిందుత్వం మీద, ఈ దేవాలయం మీద నాశనం చేయడానికి. మనమేమో పూజలు పునస్కారాలను వెళ్ళిపోతున్నాం తప్ప త్వరగా శ్రీరామ్ గారు చెప్పేటట్టుగా ఒక సాటి అయ్యప్పని, మాలధారణలో ఉండేటటువంటి అయ్యప్పని కిందకి నెట్టేస్తే నా ఇరుముడు నేను సమర్పిస్తే చాలు, ఆయన ఇరుముడు ఏమైపోయినా పర్వాలేదు.